అన్నగారు నమస్తే అన్నగారు. ఈ రాయపాడు అన్న మీది? రాయపాడే మాది. విలేజ్ రాయపాడు. విలేజ్ రాయపాడు, మోత మండలం, సూర్యాపేట జిల్లా. ఇప్పుడు అప్సా అనేది ఇప్పుడు ఎవరు ఇచ్చినా మీకు? అది మైబెల్ అని ఇచ్చిండు. మైబెల్ అని ఇచ్చిండా? ఇది ఎట్లా వాడినావు? ఎట్లా దఫలు వాడినావు అనేది నువ్వు? ఊరిలో తీసినావు? ఊరిలో తీసినావు? 20 రోజులకి ఈరియలు కలిపి చల్లినా. మళ్ళీ ఒక నెల తర్వాత 5 మందులు కలిపి కొట్టినాం. ఈ కలుపు మందు అన్ని పురుగు మందు అన్ని కలిపి ఒకసారి కొట్టినాం. ఇప్పుడు ఊరిలో ఎంత పడది? ఊరిలో ఇప్పుడు 3 ఎకరాలకు ఒకటి, 3 ఎకరాలకు ఒకటి. 3 ఎకరాలు 3 ఎకరాలు. కళ్ళ బందులు కూడా ఒక మళ్ళీ 4 ఎకరాలకు ఒకటి, 4 ఎకరాలకు వాడినావు. ఇప్పుడు కళ్ళ బందులు కొట్టేప్పుడు ఊరిలో వేసినప్పుడు ఎలా ఉంది? పొలం ఎట్లా ఉంది? మంచిగా ఉందా? అసలు మన కలుపు మందులు కూడా ఈ ఈరియా ఫస్ట్ ఎత్తేప్పుడు ఏమైనా గీత మామూలుగానే ఎన్నుకొని అట్లా ఉన్నది. వేసినాక దాదాపుగా 50-60 పిలికలు వచ్చింది. ఇది ఏని పొలాలు ఎట్లున్నాయి, వేసిన పొలాలు ఎట్టుంది అనేది? ఆప్సా వాడిన పొలం అసలు ఆప్సా ఆడిన పొలం కనీసానికి దోమకాటు కూడా మందు కొట్టలేదు. దోమకాటు మందు ఉంది, నల్లగా ఉంది పొలం. అసలు పండాక అనేది ఎక్కడ కూడా మొగిదచ్చుడు అనేది కూడా ఎక్కడ కూడా దోమ కూడా లేదు, దోమ లేదు. నీట్ ఈ కొట్టని పొలాలు ఎలా ఉండే? అవతల చూడు చుట్టుపక్కల ఎర్రగా ఉన్నాయి, ఇట్లా మొత్తం ఘోరంగా ఉన్నాయి. ఓకే అన్న. ఇది మైబెల్ గారు ఇచ్చారు. ఇది అప్సా ఇది. ఓకే, ఒకసారి మీ పొలం చూపి అన్న మీది. ఒకసారి చూపి ఇక్కడ ఒకసారి చూడండి. మొత్తం ఆ పిల్లకలు లెక్క పెట్టి ఒకసారి ఎన్ని పిల్లకలు ఉన్నాయో కింద నుంచి పిల్లకలు లెక్క పెట్టు. మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 40 41 42 43 50 పిలకలు ఉన్నాయండి. 50 పిలకలు వచ్చినాయి కదా. మీరు దీనికి గులకలు కూడా ఏమేలేగా? గులకలు అసలు ఏది ఈ సంవత్సరం గులకలు ముచ్చటే లేదు. వాడండి. చూడండి, అప్సా అనేది వాడిన పొలం ఎంత పచ్చగా ఉంది. పిలకలు కూడా దాదాపు కనీసం ఒక 50 పిలకలు వచ్చినాయి. మన లింగయ్య, మనకు సంత లింగయ్య అట, రాయపాడు, మనకు విలేజ్ రాయపాడు, మండలం మోతే, జిల్లా సూర్యాపేట. ఆయన పత్తికి వాడిండు, మిర్చికి వాడిండు, పొలానికి వాడిండు. చాలా అద్భుతంగా ఉంది, చాలా మంచిగా బాగుంది, నా పొలం బాగుంది అని ఆయన డిస్ట్రిబ్యూటర్ తీసుకోవడం జరిగింది. రైతులు కూడా ఎవరైనా ఆయనకు ఫోన్ చేసి కూడా అడగవచ్చు. ఆయన నెంబర్ రైతులు కూడా మీరు అడగవచ్చు అండి. ఆయన మీరు చెప్పండి. 99 08 28 05 09. అంటే రైతు కూడా ఏమంటారు, లింగయ్య గారు కూడా ఏమంటారు, ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి నేను చెప్తాను. నా పొలం రిజల్ట్ బాగుంది, నాకు బాగున్న విషయాన్ని నేను 10 మంది చెప్పడం తప్పే ఉంది, చెప్పుకుంటా అందరు చెప్పుకుంటాను నేను అని ఆయన పొలంతో అలా పొలం దగ్గర కూర్చొని కూడా రైతులు చాలామంది తీసుకోవడం జరుగుతుంది. లింగయ్య గారు ఎట్లా ఉంది? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందా? మంచిగా ఉందండి. ఓకే, సంతోషంగా. మీకు సంతోషంగా. ఇంతకుముందు వాడినప్పుడు ఎలా ఉండే? ఇంతకుముందుకు అసలు నేను ఇప్పుడు 3 సంవత్సరాలు ఇప్పుడు తోటకు కూడా వాడితే అసలు తోట ఫీల్డే పెట్టినాం. ఓకే అండి. ఇదేగా పొలం? నల్లి కూడా పోయింది. పొలం కూడా నీట్గా ఉంది కదా. అయ్యొద్దురా అయ్యొద్దు. ఇప్పుడు రైతుల ప్రతి రైతు చెప్పొచ్చుగా అన్న లింగన, ప్రతి రైతు ఎవరు చెప్పినా మన పొలం వచ్చి చూసుకున్నా, మన క్యాల్ డబ్బా చూసుకున్నా లేదు, మన జైలు అయింది. ఓకే అన్న గారు. ఓకే, రైట్. ఇప్పుడు కూడా పోయి కొడదానికే పోతాం. ఏది బాటిల్ అయితే ఒకసారి చూపి. అప్సైట్ అది. అప్సైట్. ఓకే.